మోషే వెళ్ళు అన్నాడు. కానీ మోషే ఎంత తడబడుతున్నాడో, ఎంత తటస్థం కలిగి ఉన్నాడో, దేవునికి అస్సలే ఏమాత్రం కూడా విధేయ చూపట్లే. నన్ను ఒక్క మాట అన్నాడు దేవుడు, అంతే నేను ఆయనకు లోబడ్డా. ఏం పని చేస్తే బ్రతుకుతాం, నా భవిష్యత్తు ఏంటి అని ఆలోచన చేయాలి. ఒకవేళ ఆలోచన చేసే అవకాశం ఇప్పటి వరకు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టుకుందాం, అది ఎందుకో నాకు రానియలేదు. నాకు డబ్బు అంటేనే చికాకు అయిపోయింది. ఎవరైనా డబ్బు ఇచ్చి పెత్తనం చేస్తానంటే దూరం కొట్టేది. డబ్బిచ్చి ఎవరైనా పెత్తనం చేస్తారు అనుకోండి, నాకు అస్సలు కుదరకపోయేది, రోషంగా ఉండేది. ఇప్పుడు కూడా అంతే, అప్పుడు కూడా అంతే. డబ్బు మనల్ని పెత్తనం చేయొద్దు, మన పైన సవారీ చేయకూడదు. డబ్బు మనం వాడుకోవడానికి కోసమే. డబ్బిచ్చే వ్యక్తులు కూడా ఆశీర్వాదం కొరకే ఇవ్వాలి తప్ప డబ్బిచ్చి పెత్తనం చేయడానికి ఎప్పుడు కూడా ఎవ్వరూ అస్సలు చేయకూడదు. వస్తే రాలేకపోతే లేదని చెప్పారు. నేను అదే నేర్చుకున్నాను దేవుని దగ్గర. ఎందుకంటే దేవుని పని అనేది నా జీవితంలో చాలా విలువైనది. ఆ పని నేను చేయకపోతే ఈరోజు నేను గొప్పవానని చెప్పట్లేదు, కానీ నేను చెప్తాను, ఒక్క మనుషుడు దేవునికి విధేయత చూపితే ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది దేవుని వైపు తిరుగుతున్నారో చూడండి. నేనే ఒకవేళ కనుక నా స్వార్థాన్ని చూసుకుంటున్నట్లయితే ఈరోజు మీ అందరు నేను చూసేవాడినా, ఎంతో మంది సేవకులను, సేవకురాలను సిద్ధపరిచేవాడినా. ఇప్పటి వరకు నాకు నా బిడ్డలందరూ కూడా, వీళ్ళందరూ ఎలా పోషింపబడుతున్నా నాకు తెలుసా? ఏ రోజు ఏం కావాలనో, ఏ రోజు ఎంత కావాలనో నాకు తెలుసా? దేవునికి తెలుసా? అది ఎలా జరుగుతుందో కూడా ఇప్పటి వరకు నేను ఊహించలేను, చెప్పలేను. అందుకే ఐగుప్తును వదిలిపెట్టితే మన బ్రతుకు మారుతుంది. దేవునికి లోబడ్డావా, నీ స్థితి మారిపోతుంది.